నమస్కారం. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని అర్చన చేయటం ద్వారా, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. బుద్ధిర్బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంగళవారం సందర్భంగా ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారికి దేవాలయంలో గులాబీ పూల దండను సమర్పించినట్లయితే ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఎర్ర గులాబీ పూల దండను దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మల్లె నూనెతో దీపాన్ని వెలిగిస్తే బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. చాలా కాలంగా బ్యాంకు నుంచి రావాల్సినటువంటి లోను ఆలస్యం అవుతున్న వాళ్ళు 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. 9 మంగళవారాలు పూర్తి కాగానే పెద్ద మొత్తంలో బ్యాంకు లోన్ రావడానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎవరైనా సరే మంగళవారం పూట రావి ఆకు మీద సింధూరంలో మల్లె నూనె కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం చెంత ఉంచినట్లయితే దానివల్ల వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఉద్వర్తనం అంటే చాలా ప్రీతిపాత్రం. అంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారికి అలంకరణ చేస్తే ఉద్వర్తనం అంటారు. దీనివల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. అయితే అన్నిటికంటే గొప్ప పూజ ఏంటంటే హనుమల్ లాంగూల పూజ. ఆంజనేయ స్వామి తోకకు ప్రత్యేకంగా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందుకే ఆంజనేయ స్వామి విగ్రహంలో కానీ చిత్రపటంలో కానీ తోక మొదల నుంచి చివరి వరకు 20 గంధం బొట్లు, 20 కుంకుమ బొట్లు పెట్టండి. మళ్ళీ తోక చివరి నుంచి మొదల వరకు 20 గంధం బొట్లు, 20 కుంకుమ బొట్లు పెట్టండి. ఓం కపీశ్వరాయ నమః అనుకుంటూ ఇలా బొట్లు పెట్టండి. దీన్నే హనుమల్ లాంగూల పూజ అంటారు. ఆ తర్వాత అరటిపండు ముక్కలు నైవేద్యం పెడితే తీవ్రమైన శత్రు బాధల నుంచి ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా సులభంగా బయటపడవచ్చు. వీలైతే హనుమల్ లాంగూల స్తోత్రం చదివినా కూడా శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా అన్ని రకాలైన దృష్టి దోషాలు తొలగింపజేసుకోవాలంటే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటానికి పూజ చేయండి. ఒక్కొక్క ఆంజనేయ చిత్రపటానికి అర్చన చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. దృష్టి దోషాలు తొలగింపజేసుకోవాలంటే కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరాలంటే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటానికి అర్చన చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి వారికి బజరంగ బలి రూపం అని ఒక ప్రత్యేకమైన రూపం ఉంది. ఈ బజరంగ బలి రూపంలో ఆంజనేయ స్వామి ఒక చేత్తో గద్దను పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తారు. దీన్ని బజరంగ బలి రూపం అంటారు. ఈ బజరంగ బలి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటానికి మంగళవారం ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేసిన, జిల్లేడు ఒత్తులతో ఈ చిత్రపటం దగ్గర దీపం వెలిగించిన జీవితంలో ఎంత పెద్ద కష్టమైనటువంటి పనినైనా సరే అవలీలగా సాధించి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. మనోధైర్యము, ఆత్మవిశ్వాసము తారాస్థాయిలో ఉండి కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరాలంటే బజరంగ బలి చిత్రపటానికి మంగళవారం అర్చన చేయాలి. అలాగే చాలామంది ప్రజాదరణ కలిగినటువంటి రంగాల్లో రాణించాలని కోరుకుంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ కోరుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో కానీ, సినిమా రంగంలో కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ ఇలా ప్రజా సంబంధమైన రంగాల్లో ఉన్నవాళ్ళు జనాకర్షణ కావాలని కోరుకుంటారు. జనాకర్షణ కలిగింపజేసే ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఒకటి ఉంది. ఆ చిత్రపటం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు గాల్లో ఎగురుతూ ఆయన భుజం మీద రామలక్ష్మణులను మోస్తున్నట్లుగా ఒక చిత్రపటం ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తిని ఆయన భుజస్కంధాల మీద ఉంచి ఆంజనేయ స్వామి వారు గాల్లో వెళ్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ చిత్రపటానికి మంగళవారం ఎవరైతే ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తారో, ఆంజనేయ స్వామి వారికి అప్పాలు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు సమాజంలో జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకుంటారు. ఇలా ఒక్కొక్క రకం ఆంజనేయ స్వామి చిత్రపటానికి అర్చన చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని అర్చన చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. ఇది మంత్రం. చాలా శక్తివంతమైన మంత్రము. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి
కలియుగంలో వచ్చే అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మంగళవారం సందర్భంగా ఆంజనేయుడిని అర్చన చేసేటప్పుడు ఏ శక్తివంతమైన మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.